వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చంపాపేట్ ఆర్య వైశ్య సంఘం. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి ఈ నెల 16న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. నల్గొండ జిల్లా డిండి మండల సమగ్ర అభివృద్ధి తమ ప్రాథమిక లక్ష్యం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలోని బానూరు గ్రామంలో లహరి రిసార్ట్స్ యజమాని గడ్డిపాటి హరిబాబు సన్నకారు రైతు అయిన కరికే సత్యనారాయణ యాదవ్ యొక్క 2 ఎకరాల సొంత భూమిని నమ్మించి మోసం చేశాడని వారి కుల సంఘాలు గ్రామస్తులు పెద్ద ఎత్తున బ్యానర్ పట్టుకుని వారు న్యాయం చేయాలని, ఇటువంటి మోసాలు నమ్మించి దగా చేస్తున్నాడని హరిబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ పరంగా ఆయన భూమి కొలతలకు హద్దులు లక్షల ప్రకారం సన్నకారు రైతు అయిన కరిక సత్యనారాయణ వారి ఫ్యామిలీకి అప్పగించాలని వారు మాట్లాడారు. నేను పచ్చిపులుసు రాము 1 సంవత్సరం దాకా బతిమలాడితే సత్యనారాయణ కాదన్నాడు. లాస్ట్కి ఏమైంది, ఒకనాడు పోయి రామచంద్రపురంలో మాట్లాడితే బొక్కల నారాయణ, నేను కరికే జంగా ముగ్గురం కలిసి ఈయన అడిగితే పోదాం పావాయి అని ఒకనాడు పోయినాం. పోతే ఈయన 20 లక్షలు ఏమో ఈయన చెప్పాడు, ఎకరాకి 20 లక్షలు ఏమో చెప్పాడు. చెప్తే నువ్వు అయితే పోదాంపా, ఆడికి పోదాంపా అంటే 15 తారీఖు ఏమో ఖాయమైంది. ఇక అది మొదటి సంధి నేనే ఉన్నా. ఈ రోడ్డు గురించే భూమి తీసుకున్నాడు 2 ఎకరాలు. ఇది మొదలు పాత భూమి రోడ్డు లేదు ఇచ్చినప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. మా అందరితోటి బతిమలాడి ఆ రోజుల్లో మేము ఇయ్యము అంటేనంటే కొంతమంది పెద్దలను వాళ్ళ నీళ్ళని తోలుకొని వచ్చి జబర్దస్తిగా మాట్లాడిపించి ఇచ్చేసి ఎక్కడ ఇబ్బంది కాదు, మేమందరం ఉంటాము, మీకు డెవలప్ అవుతుంది అని చెప్పి మాకు బతిమిలాడి ఆ రోజుల్లో నేను సంవత్సరం దాకా ఇవ్వకపోతే కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా చాలా మంది మా దగ్గరికి వచ్చారు. మంచిగానే ఉంటది, మరి మీ భూమికి కూడా వాల్యూ వస్తుంది అనే ఉద్దేశంతో అందరు చెప్పడం వల్ల ఈ గ్రామాల లోపల ఉన్నారు. కానీ ఇక్కడ కంచర్లగూడెం గాని, బానూరు గాని, అదేవిధంగా షేర్గూడపోలు గాని, నందిగామలు గాని వీళ్ళందరూ కూడా బతిమిలాడి చేసి చెప్తే ఆ రోజుల్లో 2004లో మరి హరిబాబు గారికి 2 ఎకరాల భూమిని అమ్మడం జరిగింది. నా పేరు మీద సత్యనారాయణ అనే నా ఏది 30-60 ఇప్పుడు మేము 70 ఏళ్ళు ఉన్నాం, 75 ఏళ్ళు ఉన్నాం. చిన్నప్పుడు అన్ని ఇట్లా వెళ్ళి బీడు ఇదొకటే భూమి, అందరికి ఒకటే సర్వ్ అయినప్పుడు ఏది 300 అయినది 300 భూమి అయితే సత్యనారాయణ తీసుకున్నాక ఏమైందంటే ఈ తొవ్వ దీనికి గవర్నమెంట్ తొవ్వ లేదు. ఇక్కడ మన ఐఎస్ఎం ఇది గవర్నమెంట్ తో ఉంటే రోడ్ వేసుకున్నాక ఇవాళ రావాలి. రోడ్డు కొరకు అక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోయినాక అది అందరి పెద్ద పెద్దలతో రికమెండ్ చేసినప్పుడు ఇయ్యలేనా, మేము కూడా పోయినాము, ఇయ్యలేదు. ఏదో ఇచ్చిండనుకో తువ్వకి ఇచ్చాడు. ఇప్పుడు తువ్వ చేసుకొని మళ్ళీ వరకు 2 ఎకరాలు అంటారా? పాత తొమ్మిది చూడమని నక్సలు చూడమని వాళ్ళు అయ్యకున్నటువంటి నక్సలు ఉన్నదా చూడమని. పాత ఉంటే ఆ తొవ్వ ఉండడానికి ఇది కొన్నట్టు లెక్క. ఆ తువ్వ లేకుంటే ఎట్లయితుంది? ఆ తువ్వ పాత తొవ్వ ఉంటే నిజంగా ఇది కొన్నాడు. దానికి ఉండే తొవ్వ లేకనే ఇబ్బంది అయితే అక్కడిక్కడ ఇబ్బంది అయితే ఆడుకొచ్చి ఆడిపిండి ఇక్కడ ఎక్కడైతే శంకరపాల రోడ్కి వచ్చి ఆడిపిండు. అది తీసుకున్నాక తర్వాత రోడ్డు పోసింది 2 ఎకరాలు. పోసినాక ఇవ్వలేని అది కాదు, నాకు ఇది 2 ఎకరాలు అంటే మరి వలుసుకోమని 2 ఎకరాలు వలుసుకోమని ఇక్కడ దాకా. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చంపాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు విజయనాథ్ గుప్తా, కన్వీనర్ బచ్చు మహేష్, గురుమూర్తి ఎం రమణయ్య, వెల్కుర్తి జగన్, రఘు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నన్ను అభిమానించేటోళ్ళ నువ్వు ఒకనివి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, ఎండోమెంట్ కమిషనర్ సునీత ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్ర మంత్రికి వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు శేష వస్త్రాలను మంత్రికి అందజేశారు. భద్రకాళి అమ్మవారిని మంత్రితో పాటు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద అధికారులు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి ఈ నెల 16న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా వేగంగా, నాణ్యతగా సుందరీకరణ పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేంకేతో కలిసి పరిశీలించిన అనంతరం అధికారులను ఆదేశించి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఒకసారి హార్టికల్చర్ వాళ్ళకి ఏమైనా చెప్పమంటే నాకు ఈ రోడ్ తప్ప నగర నడిబొడ్డున మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నది బడుగు బలహీన వర్గాల చిరకాల వాంఛ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ వాంఛను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ నెల 14న ఐమాక్స్ ఎదురుగా ఉన్న హెచ్ఎండిఏ పార్కులో పూలే దంపతుల కాంస్య విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులు పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళల విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ నెల 14న జరిగే విగ్రహ ఆవిష్కరణ సభకు ప్రజలు, పూలే అభిమానులు, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా డిండి మండల సమగ్ర అభివృద్ధి తమ ప్రాథమిక లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ స్పష్టం చేశారు. బుధవారం డిండి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వివిధ శాఖల పనితీరు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హత ఉన్న రైతులకు వేగవంతంగా భూపట్టాలు అందించి వారిని రైతు భరోసా, రైతు బీమా పథకాల్లో నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డిండి మండలంలో గుర్తించిన 45 గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణాలు చేపట్టాలన్నారు. మండల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు సర్పంచ్, ఎంపీటీసీలు, మండల పరిషత్ ఉండేది కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారి పెట్టేది. ఇప్పుడు ప్రభుత్వం 45 రోజులకు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ సభ్యులుగా మరి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులతోటి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన మరి సమీక్షించడానికి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దయచేసి ఏ ఒక్క అధికారి కూడా ఎంపీడీ గారు ముందు ఎజెండా పంపాలా, అదేవిధంగా ప్రతి అధికారి కూడా వితౌట్ మీ నోటీసులు ఎవరు కూడా ఆబ్సెంట్ కావడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి అందరు అధికారులు మరి తప్పనిసరిగా ఈ సమీక్ష సమావేశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన ఎంపీడీ గారిని కోరుతా ఉన్నాను.
మరి అదేవిధంగా మీరు అనేక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టు సమస్యలు ముఖ్యంగా మంచినీటికి సంబంధించి ఎన్నో ప్రభావం వల్ల మన ప్రాంతం అంతా కూడా వర్షాలు లేవు. మిగతా ప్రాంతం బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో జీవితకాల సభ్యుడిగా నియమితులై స్వగ్రామానికి వచ్చిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజ్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులంతా కలిసి ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామం నుండి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ చూపించిన ఆదర అభిమానాలకు ఉదయ్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు దాదాపు 25 ఏళ్ల క్రితం బ్రిటన్ వెళ్లారు. మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడిగా యువతతో నైతిక నాయకత్వం, సామాజిక న్యాయం, గాంధేయ విలువలను పెంపొందించడంలో కృషి చేస్తున్నారు. ఏఐ పాలసీ ల్యాబ్ సంస్థను స్థాపించి కృత్రిమ మేధ, గ్లోబల్ గవర్నెన్స్ పై విశేష కృషి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం అక్కడి పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ బెడ్ పోర్టు షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో 2వ స్థానంలో నిలిచారు. అయినా ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సిఫార్సు మేరకు కింగ్ చార్లెస్ III ఎగువ సభ సభ్యుడిగా ఎంపిక చేశారు. అప్పటి నుండి ఆయనను లార్జ్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్ బరీ పేరుతో పిలుస్తారు. తమ పేరు ముందు బ్లూమ్స్ బరీ చేరటం వెనుక కారణం ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఈ ప్రాంతంలోనే ఉంది. గాంధీ చదివిన ఈ కళాశాలలోనే ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 35 వచ్చి నన్ను ఆశీర్వదించిన సందర్భము ఎన్నటికీ నేను మర్చిపోలేని విషయం. నా సొంత ఊరు, నా మూలాలు శనిగరంలోనే ఉన్నాయి. ఈ గ్రామం మొత్తము పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి మన లింగంపల్లి లక్ష్మయ్య గారి నాయకత్వంలో ఇంత ఆశీర్వచనం చేయడము చాలా చాలా సంతోషంగా ఉన్నది. అందరితో కూడా మాట్లాడినాను, అందరితో పాటు విషయాలు పంచుకున్నాము, అందరితో డిస్కషన్స్ చేసినాము. ఇంకొక విషయం, ఊరిలో విద్య పైన చారిటీ సంస్థలతోని పనిచేసి దీనిపైన ఏదైనా చేయడానికి కూడా అందరితో మళ్ళీ కార్యక్రమం పెట్టుకుంటాను. కానీ ఈరోజు వచ్చినందుకు ఇంత సంతోషంగా ఉందంటే ఎన్నటికీ మర్చిపోలేని ఒక అనుభూతి నాకు మిగిల్చినందుకు మా గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 500 మీటర్లతో తిరంగా ర్యాలీ మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు పట్టణం గుండా తిరంగా యాత్ర నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే సందేశంతో ర్యాలీ నిర్వహించినట్లు ర్యాలీలో విద్యార్థులు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ యొక్క రంజిత్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని TUWJ ఐజేయు పటాన్చెరు నియోజకవర్గ నూతన అధ్యక్షుడు పత్తి నరసింహ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడిగా పత్తి నరసింహను జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పత్తి నరసింహ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే అవకాశంగా భావిస్తున్నానన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, వృత్తి గౌరవం, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతున్నామన్నారు. వ్యక్తిగత విభేదాలకు తావు లేకుండా జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తన ఎన్నికకు సహకరించిన TUWJ ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, ఉపాధ్యక్షులు ఫైసల్,
జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి జిల్లా కమిటీ సభ్యులందరికీ పత్తి నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా పత్తి నరసింహ ఎన్నిక కావటం పట్ల జర్నలిస్టులు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసి వారి సమస్యల పరిష్కారానికి సంఘం తరపున కృషి చేయాలని ఆకాంక్షించారు. మన యూనియన్ లెక్కల్ని మన యూనియన్ మెంబర్షిప్ని వాళ్ళు ఆడిట్ చేస్తారు. చేసి మన యూనియన్ సక్రమంగా నడుస్తుందా లేదా అని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆడిట్ చేసి చూస్తారు. ఈ విధంగా ఒక సిస్టమ్ తోటి మన యూనియన్ నడుస్తారు. మన యూనియన్ ఏదో 10 మంది కూర్చొని ఏర్పాటు చేసుకుని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం రేపు క్లోజ్ అయితే అని కాదు. మనకు ఒక క్లియర్ కట్ ఒక పద్ధతి ఉన్నది. దాని ప్రకారం మనం నడుస్తాం. ఫస్ట్ అయితే డిసిప్లిన్తో పాటు మనకు ముఖ్యంగా గ్రామీణ విలేకరుల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ హక్కుల కొరకు చాలా అద్భుతంగా మనందరి ఉమ్మడి ఐక్య కార్యాలయాలతో విజయవంతంగా జరిగింది. దానికి సహకరించిన అందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు. మన అందరూ కలిసి పనిచేయడం వల్ల ఐక్యంగా మన కార్యాలయంలో రూపొందించుకుని దాన్ని రాజకీయంగా వర్క్ చేయడం వల్ల మన మహాసభ విజయవంతంగా జరిగింది. ఆ మహాసభ మన మహాసభ విజయవంతంగా జరిగింది, వినాయకంగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అపోహలు అనుమానాలు కరీంనగర్ జిల్లాలోని కామారెడ్డి ప్రధాన రహదారిలో పూర్తిగా చెడిపోయిన బావుపేట రోడ్డు మరమ్మతుల కోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుంచి 16 లక్షలు కేటాయించినందుకు బీజేపీ కొత్తపల్లి మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అధ్యక్షులు కుంటా తిరుపతి తెలిపారు. బావుపేట వద్ద రోడ్డు మరమ్మతుల కోసం 16 లక్షల ఎంపీ నిధులు కేటాయించడం పట్ల కొత్తపల్లి బీజేపీ శాఖ హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుంటా తిరుపతి మాట్లాడుతూ రోడ్డు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కరీంనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. బావుపేట రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులు మంజూరు చేస్తే ఆ ఘనతంతా తమదేనంటూ బీఆర్ఎస్ నేతలు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలన్నారు. సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల చేయలేదని, నేడు సోషల్ మీడియా వేదికగా రోడ్డు మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకోవడం పట్ల ఆయన మండిపడ్డారు. కరీంనగర్ కామారెడ్డి ప్రధాన రహదారిలో ప్రజల ప్రయాణ ఇబ్బందులను తొలగించేందుకు తక్షణం స్పందించి 16 లక్షలు కేటాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కొత్తపల్లి మండల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారి ఇక్కడ బహుపేట గ్రామం వద్ద ఆసిఫ్ నగర్ గ్రామం వద్ద ప్రతి సంవత్సరం చెడిపోవడం జరుగుతుంది. కరీంనగర్ అసెంబ్లీలోని ఈ రోడ్డు, ఈ స్టేట్ హైవే
గత 20 సంవత్సరాలుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారి యొక్క వారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ రోడ్డు యొక్క ప్రపోజలు అలాగే రోడ్డు నిర్మాణం జరిగింది. వారు మినిస్టర్గా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వారు మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు నిర్మాణం పూర్తయిన వల్లే 2 సంవత్సరాల నుంచే ప్రతి వర్షాకాలం చెడిపోవడం జరుగుతుంది. దీనికి కారకులు ఎవరు? ఎందుకంటే వర్క్ చేసే కాంట్రాక్టర్తోని కమిషన్లకు కకృతి పడి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు దీని యొక్క రోడ్డును నిర్మించడము అస్తవ్యస్తంగా చేయడం వలన ఈరోజు ఈ రోడ్డుపై వెళ్ళే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గత సంవత్సరం వర్షాకాలంలో ఇదే రోడ్డుపై సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వారి వాహనం దిగబడడం జరిగింది. ఈ సంవత్సరం చూద్దాం వర్షాకాలం కంటే ముందు వారు సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నప్పుడు వాహనం దిగబడడం జరిగింది. అప్పుడు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈసారి కూడా కలెక్టర్ గారికి చెప్పి దీనికి పర్మనెంట్గా ఏదో ఒక వ్యవస్థ చేయాలనే ఉద్దేశంతో వారు తన ఎంపీ నిధుల నుండి 16 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ ఎంపీ గారు తన సొంత నిధుల నుంచి కేటాయించిన నిధులను మేమే ఇచ్చినాం, మేమే శాంక్షన్ చేయించినాం అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు చర్య. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తయింది. మీరు దిగిపోయిన 2 మీరే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 2 సార్లు రోడ్డు చెడిపోయినప్పుడు వాహనదారుల సమస్యలు ఏంటిదని ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి మీరు సందర్శించకపోవడం చాలా దురదృష్టకరం. చాలా మందికి ఈ రోడ్డుపై వెళ్ళే వాహనదారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పి వెంటనే వారి యొక్క నిధుల నుంచి 16 లక్షలను కేటాయించడం జరిగింది. ఈ 16 లక్షల రూపాయలు కేటాయించినందుకు గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. సంజయ్ అన్న గారి నాయకత్వం. కుంట తిరుపతి కొత్తపల్లి మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బహుపేట కామారెడ్డి టు కరీంనగర్ రోడ్డు గత 4 సంవత్సరాల నుండి విపరీతమైన అంటే వర్షాకాలం వచ్చిందంటే ఇది ఒక యమగండం లెక్క ఉండేది. ఇక్కడ వచ్చి పడి చాలామంది యాక్సిడెంట్లు అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు దాకా. సంజయ్ అన్న గారు దీని మీద దృష్టి పెట్టి కలెక్టర్ గారికి చెప్పి త్వరగా ఈ వర్షాకాలంలో ఇట్లాంటి ఇబ్బంది రావద్దని చెప్పేసి తన సొంత నిధుల నుండి 16 లక్షల రూపాయలు ఇచ్చాయి. ఇమ్మీడియట్లీ దీన్ని కంప్లీట్ చేయాలని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అయినా కానీ వీళ్ళు తొందర కంప్లీట్ చేయాలని చెప్పి నిధులు కేటాయించిన సంజయ్ అన్న గారికి ఈ చుట్టూ ఉన్న గ్రామాల ఈ రోడ్డు మీద వస్తున్న ప్రజల తరపున అందరి తరపున సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు కొమటిరెడ్డి అంజనీ కుమార్ కాజీపూర్ గ్రామ సర్పంచ్ని. ఈ నిధులు కలెక్టర్ గారి నుండి 12 లక్షలు సంజయ్ అన్న ఎంపీ ల్యాండ్స్ నుండి 16 లక్షలు మొత్తం 28 లక్షలతోటి ఈ సీసీ రోడ్డు వర్క్ చేయడానికి నిర్ణయించిన. ఇది నేను ఇచ్చిన నువ్వు ఇచ్చిన నిధులని కాకుండా ప్రజలు ఆల్రెడీ గ్రహిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలే మనకు చెప్పే పరిస్థితులు ఉన్నారు. ఈ అబద్ధాలు చెప్పి ఈ ప్రచారాలు చేసుకోవడం మానిచ్చేసి ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే గుర్తిస్తారు ప్రజలు. అది దృష్టిలో పెట్టుకొని ముందు చేయాలని ప్రతి ఒక్క పార్టీ అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరైనా సరే ఈ పని చేసిన వాళ్ళకే పేరు ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని పని చేయాలని, ఒకళ్ళు చేసిన పనిని ఒకళ్ళు చెప్పుకోవడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. కరీంనగర్ జిల్లాలోని కమాండ్ సర్కిల్ వద్ద సప్తగిరి ఆయిల్ స్టోర్ అమావాస్య సందర్భంగా ఆనందకరి, అక్షయపాత్ర, కలిసుందామ్ర మిత్ర బృందం, ఏలుగూరి విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. మా ఫౌండేషన్ వచ్చేసి ఆనందకరి అక్షయ పాత్ర ఫౌండేషన్.
మా కలిసిందార మిత్ర బృందంలో ఒక 40 మంది టీం ఉన్నదండి. అది 1 ఇయర్ మేము లాస్ట్ 1 ఇయర్ అనుకున్నాము ఏమని అమాసాకి అన్నప్రసాదం పెడదామని అనుకుంటున్నాము. ఆ కార్యక్రమాన్ని అందరం కలిసి ఫ్రెండ్స్ అనుకొని విజయవంతంగా ఇప్పటి వరకు 12 నెలలు పెట్టామండి. ఇంకా ముందుకు కొనసాగిస్తాము. మేము పెట్టినప్పుడు అలా 300 నుంచి 350 మెంబర్స్ వరకు పెడుతున్నాము. అదేవిధంగా పులిహోర, బహార, స్వీటు, మన సాంబారు, 2 రకాల కర్రీసు, అలా ఇంకా దాతలు ఏదైనా తెచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కూడా మేము పెడతామండి. ఇలాగనే కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సభ్యులందరూ కలిసి చేస్తున్నామండి. కలిసిందార మిత్ర బృందం ఇది. పేరు ఆదిమూల మునిందర్, ఎలుగురు విజయభాస్కర్, కొండూరు వేణుగోపాల్, కామారప్ శ్రీకాంత్, సప్తగిరి ఆటోమొబైల్ స్టోర్, కమాన్ రోడ్, కరీంనగర్. నా పేరు పరిపూర్ణాచారి, నేను మెకానిక్ను. ఈ పక్కనే ఉంటుంది షాపు. వీరు సప్తగిరి ఆటో స్టోర్ ముందట వైశ్యులు. వీళ్ళు ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమము, మంచి క్వాలిటీ గల భోజనము అందరికీ ప్రజలకు పెడుతుండ్రు. వాళ్ళు చిరు వ్యాపారస్తులైనా కానీ అందరూ సమిష్టిగా కూడి వాళ్ళ వైశ్య సంఘం తరఫున మాకు చక్కని భోజనం పెడుతుర్రు. అమావాస్య నాడు ఒక అపోహ ఉంటాయి. ఈ అమావాస్య నాడు భోజనాలు ఏంటిదని కూడా పబ్లిక్లో ఒక అపోహ ఉంటే దాన్ని కూడా తొలగించడానికి అమావాస్య కూడా చాలా మంచిది. ఇది కూడా శుభకార్యానికి ఒక సూచకమే అని చెప్పి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి దిగ్విజయంగా మాకు భోజనాలు పెడుతుర్రు. మేము మంచిగా తృప్తిగా రుచికరమైన భోజనం తిని వాళ్ళని మేము ఆశీర్వదిస్తున్నాము. మాకు కూడా ఆనందకరంగా ఉన్నది. నా పేరు పరిపూర్ణాచారి, స్థానికంగా సీనియర్ మెకానిక్, 2 వీలర్ మెకానిక్ నండి. జై. అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఏడాది పూర్తి అయింది. కరీంనగర్లో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 1 సంవత్సరం క్రితం ప్రారంభించినాము. ప్రతి అమావాస్య రోజున భక్తులు, ప్రజలు మరియు కుటుంబ సభ్యులు సహకారంతో అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాము. సమాజంలో ఆధ్యాత్మికతో పాటు సేవాభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. అన్నదానము మహాదానంగా భావిస్తూ ప్రతి అమావాస్య రోజున భక్తులకు, ప్రజలకు అన్నప్రసాదం అందించడం ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఈ కార్యక్రమం 1 సంవత్సరం పాటు విజయవంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్రజలకు అన్నప్రసాదం అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. 300 మెంబర్స్ వరకు భోజనాలు అందిస్తున్నాము. ప్రతి పులివేర, లడ్డు, సిరా, బగారా, వైట్ రైస్. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని జోగివాండ్ల ఇండ్ల సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల యువతి చాందిని చూహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం పుంగనూరు పరిసర ప్రాంతంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న చాందిని చౌడేపల్లి మండలంలోని జోగివాండ్ల ఇండ్ల వద్ద నివాసం ఉంటున్నట్లు సమాచారం. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె మృతి చెందడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి అక్క ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించిన చంపాపేట్ ఆర్య వైశ్య సంఘం. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి ఈ నెల 16న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. నల్గొండ జిల్లా డిండి మండల సమగ్ర అభివృద్ధి తమ ప్రాథమిక లక్ష్యం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.